ఆ జిల్లా రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తతలు చెలరేగాయి. రాత్రి వేళలో ప్రజల మధ్య నుండి వెళ్తున్న ప్రజా ప్రతినిధి కాన్వాయ్ పై ఒక్కసారిగా దాడి జరిగింది. రాళ్లు కాదు, కర్రలు కాదు, బీరు బాటిల్స్ తో విరుచుకుపడడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇది యాదృచ్ఛిక ఘర్షణ లేదంటే ముందే పన్నిన కుట్ర? దాడి వెనుక రాజకీయ కోణం ఉందా? ఒకవైపు తీవ్రమైన ఆరోపణలు, మరొక వైపు ఘాటు కౌంటర్లు. ఆ ఇద్దరి నాయకుల మధ్య మాటల యుద్ధంతో ఆ జిల్లా మొత్తం పొలిటికల్ హీట్ తో హోరెత్తిపోతుంది. అసలు ఆ రాత్రి ఏమైంది? ఎవరి వాదన నిజం? ఇంతకు ఏంటా స్టోరీ? ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు ప్రాంతం గురించి చెప్పాలంటే రాజకీయ ఉద్రిక్తతలు, వర్గపోటీలు అనే మాటలు తరచూ వినిపిస్తూ ఉంటాయి. అలాంటి సున్నితమైన పరిస్థితుల మధ్య మరోసారి సంచలన ఘటన చోటు చేసుకుంది. మాచల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి ప్రయాణిస్తున్న కారుపై బీరు బాటిళ్లతో దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. సాధారణంగా రాళ్ల దాడులు, కర్రలతో దాడులు వింటుంటాం కానీ బీరు బాటిళ్లతో లక్ష్యంగా చేసుకుని దాడి చేయటం ఈ ఘటనను మరింత షాకింగ్ గా మార్చింది. ఈ దాడిలో ఆయన ప్రయాణిస్తున్న కారు అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. వాహనం కూడా పాక్షికంగా దెబ్బతిన్నట్టు సమాచారం. ఈ ఘటనలో అత్యంత కీలకంగా మారింది గన్మెన్ల స్పందన. ఎమ్మెల్యే వెంట ఉన్న భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆయనను కాపాడటానికి ముందుకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పరిస్థితిని అర్థం చేసుకుని వెంటనే ఆయన అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడం వల్ల ప్రాణహాని తప్పిందని చెప్పాలి. లేదంటే పరిస్థితి ఎలా మారిందో చెప్పలేని స్థితి. ఈ ఘటనతో ఒక్కసారిగా మాచర్ల నియోజకవర్గంలో ఉద్రిక్తతలు పెరిగిపోయాయి. ఇప్పటికే రాజకీయంగా సున్నితమైన ఈ ప్రాంతంలో ఇలాంటి దాడి జరగడం ప్రజల్లో ఆందోళన పెంచింది. దాడి తర్వాత వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ఇది యాదృచ్ఛికం కాదని, ముందే పథకం వేసుకుని చేసిన దాడిని ఆరోపించారు. చీకట్లో కార్లపై దాడి చేయటం అంటే అది సాధారణ చర్య కాదని, వెనుక పెద్ద కుట్ర ఉందని వ్యాఖ్యానించారు. తనపై జరిగిన ఈ దాడి వెనుక ప్రత్యర్థి వర్గాల చేయి ఉందని ఆయన బహిరంగంగా ఆరోపించారు. రాజకీయాల దాళ్లు, హత్యాయత్నాలు కొత్తవి కావని, కానీ ఇలాంటి నీచ రాజకీయాలను ప్రజలు ఎన్నిసార్లు తిరస్కరించినా కొందరికి బుద్ధి రావటం లేదని మండిపడ్డారు. కార్యకర్తలు ఎవరి మాటలు విని తమ జీవితాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని కూడా హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరులపై తీవ్ర విమర్శలు చేసిన బ్రహ్మానందరెడ్డి వారు మాచర్లను పట్టిపీడిస్తున్న ప్రాణజీవులని ఆరోపించారు. రామకృష్ణారెడ్డికి ధైర్యం ఉంటే మాచర్ల సెంటర్లో నిలబడి ప్రజల మధ్య చర్చకు రావాలని సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మాచర్ల అభివృద్ధి కోసం ఆ ప్రాంతంలో శాంతి భద్రతలు నెలకొనేలా పనిచేస్తున్నామని తెలిపారు. అయితే టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఎటువంటి దాడులకు పాల్పడినా దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు బ్రహ్మారెడ్డి. మీద దాడి చేయటం అంటే ఆకతాయిగా చేసే చర్య కాదు. సరే, ఎవరు చేసినా ఎలా చేసినా ఈ తాటాకు చప్పుళ్ళకి, ఈ రఫా బ్యాచ్ కి బెదిరేవాడు కాదు బ్రహ్మారెడ్డి. 45 ఏళ్లుగా అన్నీ చూసిన వ్యక్తిని. ప్రతి ఒక్కడు ఇప్పుడు ఇదే కాదు, ఏ తెలుగుదేశం కార్యకర్త మీద కానీ దాడి చేయాలని కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికైనా మీ నాయకుడి ఆంతర్యాన్ని గ్రహించండి. ఒక్కటే నేను అడుగుతా ఉన్నాను, ఏ రోజైనా 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ మాచర్ల అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా రామకృష్ణారెడ్డి? ఈ ఘటనకు కారణమైన పరిణామాలపై దృష్టి పెడితే ఆ రోజు గంగమ్మ జాతర సందర్భంగా పాజలపాడు గ్రామంలో భారీగా జనం గుమికూడారు. ఈ జాతరకు హాజరైన ఎమ్మెల్యే తిరిగి వస్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. ఆ సమయంలో జన సందోహం ఎక్కువగా ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇదే పరిస్థితిని ఉపయోగించుకుని దాడి చేసినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అంటే ఇది క్షణికావస్థలో జరిగిన ఘటన కాదు. వాహన వేగం తగ్గిన సమయాన్ని గమనించి ముందే సిద్ధంగా ఉండి దాడి చేసినట్టు అనిపిస్తోంది. ఇదంతా దాడి వెనుక ప్రణాళిక ఉన్నట్లు సూచిస్తోంది. అంతేకాదు, ఆ గ్రామం ఒక నిర్దిష్ట రాజకీయ వర్గానికి బలమైన మద్దతు ఉన్న ప్రాంతంగా భావించబడుతోంది. అలాంటి ప్రాంతంలో ప్రత్యర్థి వర్గానికి చెందిన నాయకుడు పర్యటించడం కూడా ఉద్రిక్తతలకు దారితీసే అంశంగా మారింది. ఇక్కడ మరో ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే, ఇలాంటి పరిస్థితి ముందే ఊహించలేదా? పోలీసులు నిఘా విభాగాలు ముందస్తు సమాచారాన్ని సేకరించుంటే ఈ దాడిని నివారించగలిగే అవకాశం ఉండేది. కానీ అది జరగకపోవటం వల్ల పోలీసుల పనితీరుపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఘటన జరిగిన తర్వాత మాత్రం పోలీసులు వెంటనే స్పందించి అదనపు బలగాలను మోహరించారు. దాడి జరిగిన వెంటనే ఎమ్మెల్యే అనుచరులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే వాహనానికి భద్రత కల్పిస్తూ కాన్వాయ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి పంపించారు.
దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు పోలీసులు వీడియో ఆధారాలు సేకరిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ దాడిలో 10 నుంచి 15 మంది వరకు పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు సమాచారం. ఈ ఘటనలో ఒక ఆసక్తికరమైన అంశం ఏంటంటే, గతంలో ఇదే జూలకంటి బ్రహ్మారెడ్డి విపక్షంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో అడుగు పెట్టడానికే సవాళ్లు ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. ఇప్పుడు అధికారంలో ఉన్న సమయంలో కూడా దాడి జరగటం పరిస్థితులు ఎంత మారినా పల్నాడు రాజకీయ స్వభావం మాత్రం పెద్దగా మారలేదని సూచిస్తోంది. మేమేదో చేసినామని చెప్పేసి అబద్ధ ప్రచారాలు చేసి అబద్ధపు రాజకీయాలతోటి చిల్లర రాజకీయాలతోటి ఎన్ని రోజులు ఉంటావు బ్రహ్మారెడ్డి. మాటకు మాట అంటాం మాకేం పెద్ద సమస్య కాదు. నువ్వేదో మగాడు గిగాడు అన్నావు. నీ వయసుకు గౌరవిస్తున్నావు. నీ మగాడు దిగాడు అని అంటే మగాడం కాబట్టే 20 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాం. ప్రజల మెప్పుతోటి ఎమ్మెల్యేగా వరుసగా 5 సార్లు మేము గెలిచాం. ఇన్ని గ్రాంట్లు తీసుకొచ్చాం. ఇన్ని హాస్పిటల్స్, హెల్త్ క్లినిక్లు అన్నీ కూడా డెవలప్మెంట్ చేసాం. ఇంతమందికి పేదవారికి హౌస్ పట్టాలు ఇచ్చాం, ఇల్లు శాంక్షన్ చేసాం. మగాళ్ళం కాబట్టి రాజకీయం చేస్తున్నాం. ఇలా పారిపోవాలి. ఎమ్మెల్యే జూలకంటి వ్యాఖ్యలకు పిన్నెల్లి ఘాటు కౌంటర్ ఇచ్చారు. మగతనం గురించి మాట్లాడే అర్హత నీకుందా అంటూ రెచ్చిపోయారు. ప్రజల ముందే నిజాలు చెప్పేందుకు సిద్ధమని, ఎవరి హయాంలో మార్చలేని నియోజకవర్గం అభివృద్ధి చెందింది అనే అంశంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. పసలపాడు గ్రామంలో ఏ పార్టీకి సంబంధం లేని యువకులు మధ్యమత్తులో పరస్పరం ఘర్షణ పడి సీసాలు విసురుకున్న ఘటనను వైసీపీపై మోపడం చిల్లర రాజకీయమని పిన్నెల్లి పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే ఈ ఘటన కేవలం ఒక దాడి మాత్రమే కాదు. ఇది పల్నాడు రాజకీయాల తీవ్రతను మరోసారి బయటపెట్టింది. చిన్న సంఘటన కూడా ఎలా పెద్ద ఉద్రిక్తతలకు దారితీస్తుందో ఇది చూపించింది. రాజకీయ విభేదాలు ప్రజల భద్రతను ప్రభావితం చేసే స్థాయికి వెళ్లకూడదు అనే సందేశాన్ని కూడా ఈ ఘటన చూపిస్తోంది. ఇక ముందైనా ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం అవసరం. అలాగే పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుని సున్నిత ప్రాంతాల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే పల్నాడు వంటి ప్రాంతాల్లో ఉద్రిక్తతలు మళ్లీ తలెత్తే ప్రమాదం ఉందని అభిప్రాయం బలంగా వినిపిస్తోంది.